క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే యుండుననియు చెప్పెను. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుండి 21 వచనముల వరకు. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మేము అర్థం చేసుకొనుటకు ఆత్మీయ జ్ఞానమును దయచేయండి. మీకు ఇష్టలముగా జీవించు కృపను ప్రసాదించవలనని యేసుక్రీస్తు వారి దివ్యనామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు మరి ఒక వ్యవసాయకుడు వ్యవసాయం చేయుచు ఒక మంచి పంట రాబడిని కలిగి విస్తారముగా తను సంపాదించిన దానిని బట్టి సంతోషించునని తన హృదయంలో అనుకొని ఉండెను. అయితే ప్రభువు ప్రశ్నించుచున్నాడు, ఈ రాత్రి నీ యొక్క ప్రాణమును ఎవరైనా తీసివేసినట్లయితే నువ్వు ఏమి చేయగలవని ప్రశ్నిస్తున్నాడు. అయితే దీనిని బట్టి మనం ఏమి తెలుసుకొంచున్నామంటే, దేవుని ఎడల ధనవంతులు కావాలననియు, దేవుని క్రియల ఎడల దేవుడు చెప్పినటువంటి మంచి మాటలను విని అనుసరించి అనగా గైకొనుట వలన ఆయనకు ఇష్టలముగా ఉండవలెననియు, ఆయన క్రియలు చేయుటయందు ముఖ్యముగా ఆసక్తి కలిగి ఎక్కువగా దేవుని యొక్క అనుగ్రహాన్ని లోక సంబంధమైన వాటికంటేను మనం అపేక్షించవలననియు, ఆ విధంగా చేసినట్లయితే ఈ లోకంలో మనకు ఏదైనా కోల్పోయినను దేవుని రాజ్యమందు ఉన్నత స్థితిలో ఉండేదరనియు, ఒకవేళ ఆ విధంగా లేని పక్షముగా శిక్షార్హులు అగుదురనియు ఈ వాక్యము ప్రభువు చెప్పకయే వ్యక్తపరుస్తున్నట్లుగా మనము గ్రహించున్నాం. కాబట్టి మనము దేవుని యొక్క విషయములలో ధనవంతులమనగా ఆయన పనుల విషయంలో ఆసక్తి కలిగి ఆయనకు ఇష్టమైన వారముగా ఉండులాగున తీర్మానము కలిగి ఉందము. దేవుడటి ధన్యత మనకు అనుగ్రహించునుగాక.